ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు. దేవా, ఎంతో ఆసక్తితో మా హృదయాలు దాహము కోరి నీ వైపు చూస్తూ ఉంటుండగా నీ కనుదృష్టి మా వైపు నిలిపి, దేవా, నీవు పలికే ప్రతి మాట మా హృదయాన్ని ఆకర్షించినట్లు, ఆకర్షింపబడిన మా హృదయాలు స్పందించి ఆ హృదయాలు సంపూర్ణముగా నీకు అనుకూలమైన, నీకు ఇష్టమైన విధంగా మలచబడి లోబడి నీ కొరకే జీవించాలి అనే తీర్మానముతో ముందుకు కొనసాగుటకు నీ వాక్య బలము ఎంతైనా అవసరం. తండ్రి, ఈ వాక్య బలము లేని వారు అనేకులు తొట్టిల్లిపోయారు, అనేకులు కాలగర్భంలో కలిసిపోయారు, అనేకులు అపవిత్రతలో అపరిశుద్ధతలో పడిపోయారు, అనేకులు గర్వాంధులై వారు మెడలు చాచి తిరుగుతూ ఉన్నారు, లోకములో పడిపోతూ నీకు విరోధంగా బ్రతుకుతున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితులు ఈరోజు ఈ మాటలు వింటున్న మా అందరికీ ప్రభువా, మేము మా ఆత్మీయ జీవితమును కాపాడుకునే క్రమములో నీ మాటలు వినుటకు సిద్ధపడి వచ్చిన మమ్ములను తండ్రి, నీ వాక్యపు తాకిడి చేత మా అందరి హృదయాలను బలముగా నింపండి తండ్రి. దేవా, కొంతమంది బిడ్డలు బరువెక్కిన హృదయాలతో వచ్చారు. అయ్యా, ఆ బరువుని ఎలా దించుకోవాలో తెలియక నీ తట్టు ఎదురు చూస్తున్నారు. నీవు మాట్లాడినట్లయితే, నువ్వు దర్శించినట్లయితే, నువ్వు తాకినట్లయితే వారు విడుదల పొందుకొని హృదయాలు తేలిక చేయబడి హృదయానందముతో వారు గంతులు వేస్తూ ఆనందిస్తారు. అట్టి విధముగా ప్రభువా, నీ బిడ్డలందరినీ నన్ను మీ పాదాలకు అప్పగించుకుంటూ ఉన్నాం తండ్రి. మీరే మా ఎడల అయా సహాయము చేసి మమ్మల్ని నడిపించి బలపరచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకోమని యేసయ్య నామములో బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాట పాడుకుందాం. పల్లవి శరణం. హల్లెలూయా. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తినై, సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తినై, సియోనులో మహోన్నతుడా యేసయ్యా. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తినై, సియోనులో మహోన్నతుడా యేసయ్యా,
నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా. రెండు శరణు పాడుతాం. నాయందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి నాయందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి వరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. నీ మనసును పొందుకొని నీ ప్రేమను నింపుకొని కీర్తించెదను ప్రతినిత్యం నేను ఆరాధింతును అనుక్షణం. కీర్తించెదను ప్రతినిత్యం నేను ఆరాధింతును అనుక్షణం. సీయోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సీయోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా. నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ద్వారా పలకబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశాన్ని, ఆయన ప్రణాళికలను మనము ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ 16వ ఈ 2 వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక. మీరు ఏం పోనివ్వకూడదు? సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు దానిని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు చిత్తమేంటి నా ఎడల, నా కుటుంబం ఎడల, నా సంఘము ఎడల, నా దేశము ఎడల నా ప్రభు చిత్తమేంటి? ఇది మనము చాలా సీరియస్గా ఆలోచించవలసిన దినాలు, సమయాలు. దేవుని చిత్తం ఏంటో మనము తెలుసుకోకపోతే శ్రమలు అనుభవించాల్సింది, కష్టాలు అనుభవించాల్సింది, ఇబ్బందులు పడాల్సింది, కష్టాలు పడాల్సింది, బలహీన పడవలసింది, హింస పడవలసింది, దాస్యత్వములోనికి నెట్టివేయబడవలసిన పరిస్థితుల్లోనికి వెళ్ళవలసిన పరిస్థితులు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఏమి తెలుసుకోవాలి? దేవుని చిత్తమేంటో మనము తెలుసుకునేవారు, ఎరిగి ఉండేవారుగా మనం ఉండాలి. అది తెలుసుకోకపోతే చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం.
ఇంతవరకు మనము ఎన్నో ఇబ్బందులు గురవుతూ వచ్చాం. స్వాతంత్రత లేదు, స్వాతంత్రత లేదు. క్రైస్తత్వానికి, సంఘాలకు కాపుదల లేదు, సేవకులకు భద్రత లేదు. ఎక్కడికి వెళ్ళినా ప్రమాదం, ఎక్కడికి వెళ్ళిన ప్రాణాపాయం, ఎక్కడికి వెళ్ళిన అవమానాలు, ఎక్కడికి వెళ్ళిన ఇబ్బందులు, ఎన్నో రకాలుగా అనుభవిస్తూ వస్తున్న క్రైస్తత్వం. కాబట్టి దేవుని బిడ్డలారా, అటువంటి క్రైస్తత్వానికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుచున్నటువంటి మాట ఏంటిదనంటే, నా చిత్తమేంటో మీరు ఎరిగి ఉంటే మీరు తప్పించబడతారు. నేను మీకు అనుగ్రహింపబడిన సమయం అది సాధారణమైనది కాదు. అందరికి ఇచ్చినట్టుగా మనకి ఇవ్వలేదు. ఇది చాలా విలువైన సమయం, కాపాడుకోవలసిన సమయం. దానిని సరైన స్థితిలో సద్వినియోగం చేసుకోవలసినటువంటి సమయం. సమయము కోల్పోతే తిరిగి రానిది ఏదైనా ఉందంటే సమయం. కోల్పోతే సంపాదించుకునేవి చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. సమయము తెచ్చుకోలేం, కోల్పోయిన సమయాన్ని తెచ్చుకోలేం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది దేవుడు మనకిచ్చిన సమయం కనుక దీనిని సద్వినియోగం చేసుకోవడం మన ధర్మం. ప్రభు సమయం ఇస్తున్నాడు, ఆ సమయాన్ని మనమేం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు నీకు బ్రతుకు తెరువుకి ఏదో ఒకటి ఉద్యోగమునో వ్యాపారమునో చేతి పనినో ఇస్తాడు. దానిని నువ్వు కరెక్ట్గా దానిని సద్వినియోగం చేసుకుంటే నీ జీవితం చక్కగా సాఫీగా వెళ్ళిపోతుంది. దానిని వినియోగించుకోవడంలో పొరపాట్లుంటే, దాన్ని వినియోగించుకోవడంలో తప్పులు చేస్తే దాని వలనే నీకు ఊరవుతుంది. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు సమయముతో పాటు మన జీవితాన్ని ఎలాగ గడుపుకోవాలో, దానిని ఎలాగ వాడుకోవాలో, దాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలో, దాన్ని ఎలాగ అనుభవించాలో దేవుని బిడ్డలారా దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేనినైనా పోనివచ్చు కానీ సమయాన్ని మాత్రం పోనీయొద్దు. దానిని డబ్బుతో కొనలేం, సమయాన్ని డబ్బుతో కొనలేం, వస్తువుతో కొనలేం, ఒక వస్తువులాగా మనం చూడలేం. కనుక సమయం ఇది మన జీవితానికి ప్రభువిచ్చిన ఇది ఒక గొప్ప బహుమానం, గొప్ప బహుమానం. కాబట్టి నేడు అనే సమయం ఉండగానే మనము జాగ్రత్త పడడం మంచిది, మంచిది. రేపుడు సమయం ఎలా ఉంటుందో మనకు తెలియదు. మనము నిన్నటి వారమని వాక్యాలు సెలవిస్తున్నాయి. నిన్నటి సంగతులే మనకు తెలుసు కానీ రేపటి సంగతులు మనకు తెలియదు. అవి దేవుని యొక్క స్వాధీనములో ఉంచబడ్డాయి. కనుక మనము దేవుని చిత్తమేంటో ఎరిగేవారుగా ఉండాలంటే ముందుగా మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, పోనీయకూడదు, సమయాన్ని పోనివ్వకూడదు. సద్వినియోగం చేసుకుంటూ ఎలాగుండాలట? ఎలాగుండాలి? జ్ఞానులు వాళ్ళే కదా. సద్వినియోగం చేసుకునేవారు జ్ఞానవంతులు, సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారు జ్ఞానవంతులు. సమయాన్ని ఎలాగా దేవుని సన్నిధిలో గడపాలో, ఎలాగ సమయాన్ని వాడుకోవాలో, ఈ సమయము నా దేవునికి ఇస్తే నా దేవుని ద్వారా నేను ఆశీర్వదించబడతాను అని ఆలోచించటం జ్ఞానవంతులు చేసే ఆలోచన. జ్ఞానవంతులు చేసే ఆలోచన సమయాన్ని వృధా పోనివ్వరు. ఆ సమయంలో ఖచ్చితంగా దేవునికి వారు అనుకూలంగానే ఎప్పటికీ ఉంటూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మీరు అజ్ఞానుల వలె ఉండొద్దు. అజ్ఞానులు
అంటే ఎవరు అనంటే సమయం అంటే విలువను గ్రహించలేని వారు, సమయం యొక్క విలువ ఎరగని వారు. కాబట్టి ఆ సమయము విలువ ఎరిగిన వారు అజ్ఞానులుగా ఉండడానికి ఇష్టపడరు. కాబట్టి మనము దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారమని చెప్పుకుంటున్నటువంటి మనము సమయాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకుంటే అది దేవుని చిత్తం ఏంటో నీకు బయలుపరచటానికి అవకాశం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన చిత్తము దాటిపోయిన తర్వాత ఇదిగో నాకు మిగిలిన సమయము ఇదే, నేను కలిగి ఉన్న సమయం ఇదే, నాకున్న సమయం ఇదే, అన్ని చక్కబెట్టుకొని వచ్చే వరకు నాకు మిగిలింది ఇదే అంటే ప్రభు నీ కొరకు ఎదురు చూడు. ప్రభు మాట నీ కొరకు ఆగదు. ప్రభు సన్నిధి అలాగే ఉండదు. కనుక అది కోల్పోక మునిపే, నీ నుండి దూరం కాక మునిపే నీవు ఆ సమయాన్ని వాడుకోవడం అనేది తెలివైన పని, జ్ఞానవంతులు చేసే పని. కనుక దేని బిడ్డలారా, సమయానికి విలువనివ్వండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని జ్ఞానముతో నింపునుగాక. ఆమేన్, హల్లెలూయా. మీరు జ్ఞానవంతులైతే ఎవరు పడితే వాళ్ళు మీకు బోధించాల్సిన అవసరం మీకు ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడే మీకు బోధ చేస్తాడు. ఆయన బోధ చేస్తే మీరు మీ ఆత్మీయ జీవితంలో చక్కగా ఎంత ఎత్తు ఎదగగలుగుతారని ఖర్జూరపు వృక్షము వలె వారు ఎదుగుచు మువ్వ వేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. దానికి ఆటంకము ఏమీ ఉండదు. ఎందుకంటే వారు నాటబడిన స్థలము పరిశుద్ధ స్థలము, పరిశుద్ధాత్మ ప్రవహించు స్థలము. ఆ ఒడ్డున నాటబడినటువంటి మనమందరము కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహము మనము అనుభవిస్తున్నాం, నింపుకుంటూ ఉన్నాము. కనుక మన ఎదుగుదలను ఆటంకం కలగ చేయటం ఎవ్వరి తరమో కాదు. నా ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు. ఇది సత్యం. కాబట్టి నీవు నాటబడిన స్థలము రాతి నేల మీద కాదు, ముళ్ళ తుప్పల్లో కాదు, ప్రజలు నడుస్తున్నటువంటి మార్గములలో కాదు. నీవు నాటబడిన స్థలం ప్రత్యేకమైన స్థలం. అది పరిశుద్ధాత్మ దేవుడు దర్శించే స్థలం, పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చే స్థలం. కాబట్టి అటువంటి స్థలములు నువ్వు నాటబడ్డావు. అక్కడ పరిశుద్ధాత్మ ప్రవాహము ప్రవహిస్తూ ఉంది. ఆ ప్రవాహము నిన్ను ఎదిగింప చేస్తూ ఉంది. ఆ ఎదుగుదలలో నిన్ను ఎవ్వరు కూడా ఆపలేరు. ఆపటానికి ప్రయత్నించినా కానీ వారు ఓడిపోతారు, పడిపోతారు తప్ప నీ ఎదుగుదలను ఆపటం ఎవరి తరము కాదు. ఆమేన్, హల్లెలూయా. అసలు ఎందుకు మనము అజ్ఞానులుగా ఉండకూడదు, జ్ఞానులుగా వలె మనం ఉండాలి అనంటే, దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి ఎలాగుంటాడంటే తెల్లారితే ఏదో ఒక లాభము పొందుకోవాలనే పరుగులెడుతుంటాడు కదా. తెల్లవారితే ప్రతి మనిషి ఈ లోకములో పరుగులెత్తేది దేని కొరకంటే ఏదో ఒక లాభం పొందుకోవాలని పరుగులెడుతూ ఉంటారు. కనుక మనము అందరి మనుషుల వలె మనం పరుగులెట్టకూడదు. అలిసిపోతారు. అందరిలాగా మీరు పరుగులెడితే అలిసిపోతారు. అలిసిపోయినోడు కుదురుగా నిలబడగలుగుతాడా? ఎలా ఉంటాడు? పడిపోతాడు కదా, పడిపోతాడు. కనుక
నీవు అలయక పరుగెత్తాలంటే ఏం చేయాలి? ఈ లోకములో నేనేదో లాభం సంపాదించుకోవాలి అనే దాహముతో తృష్ణతో పరుగులెత్తకుండా, నాకు లాభం సంపాదించి పెట్టేవాడు, నన్ను లాభకరముగా ఉంచేవాడు, నన్ను నష్టపోనివ్వకుండా కాపాడేవాడు, నేను నమ్మిన దేవుడు సజీవుడు. ఆమేన్, హల్లెలూయా. నేను నమ్మిన దేవుడు సజీవుడు. నన్ను రక్షించినటువంటి రక్షకుడు ఆయనకు ఏమాత్రము కూడా నా ఎత్తుకు దిగి రావడానికి కానీ నన్ను తాకడానికి కానీ ఎవ్వరు కూడా ఆపలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తిమోతి రాసిన పత్రికలో 1 తిమోతి రాసిన పత్రికలో మనం చూస్తే 6వ అధ్యాయము 6వ వచనం మనము చదువుకుంటే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. చూసారా? ఏది లాభం? ఒక క్రైస్తవునికి ఏంటి లాభం? ఏంటది? సంతుష్టి సహితమైన దైవభక్తి. ఎలా వస్తుంది దైవభక్తి? మనము క్రమముగా సమయముని సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానముతో మనం వ్యవహరిస్తే అటువంటి దైవభక్తి మనకేం చేస్తుంది? సంతృప్తినిస్తుంది. ఎంతోమంది ఉంటారు, తృప్తి లేని భక్తి చేస్తారు. తృప్తి లేని భక్తి. చెయ్యాలంటే చెయ్యాలి, వెళ్ళాలంటే వెళ్ళాలి. ఇలా చేసేది అన్యులు చేస్తారు, ఆచారాలు పాటించేవారు చేస్తారు. అమ్మా, ఇన్ని సంవత్సరముల నుండి ఇబ్బంది పడుతున్నావు కదా, నీ ఇబ్బందులు పోవాలంటే ఇటు గుమ్మం తీసి అటు పెట్టు. నీ కష్టాలు తొలగిపోవాలంటే, నీ అప్పులు తీరిపోవాలంటే ఈ కిటికీ తీసి అటు పెట్టు. ఇది మూసి అది తెరువు. ఇటువంటి సలహాలు ఇస్తుంటారు, ఇటువంటి పద్ధతులు చెప్తూ ఉంటారు. నువ్వు జీవితంలో నువ్వు బాగుపడాలని ఎన్ని మార్చినా, ఎంతమంది యొద్దకు వెళ్ళి నీ యొక్క పరిస్థితులు చెప్పుకున్నా, నీకు ఏమాత్రం కూడా లాభకరమైన తృప్తికరమైన జీవితాన్ని ఈ లోకం ఏది ఇవ్వలేదు. ఇవ్వగలిగేది ఒక్కడే, ఆయన సజీవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనలో మనం చక్కగా నడిస్తే చాలు. ఆయన ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొనుచు సంతుష్టి సహితమైన దైవభక్తి నాకు గొప్ప లాభసాధకము అని మనము తలంచినట్లయితే, దానిని ఇష్టపడినట్లయితే, నీ లాభము నీ ఎదుటే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నీ ఎదుటే దిగి వస్తుంది. కనుక దానిని చూడలేని వారు, దానిని పొందుకోలేని వారు ఎవరంటే, లోకమును ఆశిస్తారు, లోకంలో ఉన్నది పొందుకోవాలని అనుకుంటారు. అటువంటి వారు ఇటువంటి ఆధ్యాత్మికమైన లాభముతో కూడిన దైవభక్తితో కూడిన సంతుష్టి సహితమైనది వారి జీవితకాలం అంతా కూడా పొందుకోలేరు. కనుక మనము అలాగున్నామేమో ఒకవేళ. దేవుని బిడ్డలారా, అనేక సంవత్సరముల నుండి ఎదుగుదల లేక, మన హృదయము నిండా నవ్వు సంతోషము లేక, నోటు నిండా నవ్వు లేక మనము అలాగే ఉండిపోతున్నామేమో. కనుక ప్రభు చెప్తున్నాడు, నేను మీకు అనుగ్రహించిన సమయము సద్వినియోగం చేసుకోండి. నా చిత్తమేంటో
మీరు తెలుసుకోండి. నేను మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నా ఎదుట నిలిచినటువంటి మీరందరూ కూడా నా ఎడల భయభక్తులు కలిగి మీరు సంతృప్తితో జీవించాలంటే దైవభక్తి అవసరం. దైవభక్తి అవసరం. వాక్యం చెబుతుంది ఏమంటే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకము. ఆమేన్, హల్లెలూయా. గొప్ప లాభ సాధకమైంది. అటువంటిదే మనము సంపాదించుకోవాలి. పైన ఏదో దొరికితే దానిని మనము సంతోషించే వారంగా ఉండకూడదు. గొప్ప లాభ సాధకం మనకు కావాలి. ఎవ్వరూ పొందుకోలేనిది దేవుడు మనకు ఇస్తాడు, తప్పనిసరిగా ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో 4వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నాకు కొదువ కలిగినందున నేనిలాగు చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును చేయగలను. ఆమేన్. దేవుని బిడ్డలారా, నన్ను ఎవరైతే బలపరుస్తూ ఉన్నారో అన్ని సమయాలలో, అన్ని విషయాలలో, నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నన్ను ఎవరైతే బలపరుస్తున్నారో ఆయన నా విషయములో ఏం చేయగలడు? సమస్తము చేయగలడు. సమస్తము. ఆమేన్, హల్లెలూయా. కొన్ని మాత్రమే చేయగలడు, కొన్ని చేయలేడు అనడానికి వీల్లేదు. అక్కడ ఏ విధంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు పౌలు గారు? నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను అంటున్నాడు. ప్రభు తోడుండకపోతే చేయగలుగుతాడా? ప్రభు సమయం ఇవ్వకపోతే చేయగలుగుతాడా? ప్రభు చిత్తమేంటో తెలుసుకోకపోతే చేయగలుగుతాడా? చేయలేడు. ప్రభు ఇచ్చిన సమయం యొక్క విలువేంటో పౌలు గారికి తెలుసు. ఒకప్పుడు దేవుడిచ్చిన సమయాన్ని విచ్చలవిడిగా వాడుకున్నాడు, తనకు నచ్చినట్టు వాడుకున్నాడు. అది ఎవరికి ఇబ్బంది అయినా, కష్టమైనా, ఎంత దుఃఖముతో కూడినదైనా సరే ఈ మాత్రము కూడా ఆలోచించకుండా భయంకరంగా వాడుకున్నాడు ఆ సమయాన్ని. మేలు కొరకు కాదు, దేవుని మహిమపరచడానికి కాదు, దేవుని ఘనపరచడానికి కాదు, దేవుని చిత్తం నెరవేర్చడానికి కాదు. కానీ దేని కొరకు వాడుకున్నాడంటే, దేవుని బిడ్డలారా, ఆయన కలిగిన భక్తి, ఆయన నడుస్తున్న విధానము, ఆయన పాటిస్తున్న క్రమము లోక సంబంధమైనది, దేవునికి విరోధమైనది. కనుక అటువంటి వాడైనటువంటి సౌలును దేవుడు దర్శించినప్పుడు, దేవుడు దర్శించగానే విచ్చలవిడిగా వాడుకుంటున్న సమయాన్ని దేవుడు స్టాప్ చేసేసాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితాలలో అనేక సార్లు ఆపిన సమయాలు ఉన్నాయి, ఆపబడిన సమయాలు ఉన్నాయి. ఆయన ఆపకపోతే ఈ రోజున దేవుని సన్నిధిలో ఉండేదానివి కాదు. ఆ సమయాలను దేవుడు ఆపాడు కనుక నువ్వు వాడుకున్న సమయం చాలు, నీవు అనుభవించిన సమయం చాలు. రా నా యొద్దకు రా, నా సమయం యొక్క విలువేంటో,
నా సమయం యొక్క గొప్పతనం ఏంటో, నా సమయం యొక్క లాభసాటి అనేది ఏంటో నీకు నేను నేర్పుతానని మన సమయాన్ని విచ్చలవిడిగా వాడుకుంటున్న సమయాన్ని దేవుడు ఏం చేశాడు? ఆపేశాడు. ఆపితేనే నీకు మారు మనసు వచ్చింది, ఆపితేనే నీకు రక్షణ కలిగింది, ఆపితేనే యేసయ్య రక్తములో కడగబడుట ద్వారా నీవు శుద్ధీకరించబడ్డావు, దేవుని బిడ్డగా చేయబడ్డావు, దేవుని రాజ్యానికి వారసుడుగా చేపట్టావు. ఇవన్నీ ఎలాగయ్యాయి? దేవుడు సమయాన్ని ఆపాడు కాబట్టి, విచ్చలవిడి సమయాన్ని ఆపాడు కాబట్టి. ఏం చేస్తున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, ఎలా తిరుగుతున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో అవన్నీ ఎరుగక నచ్చినట్టుగా బ్రతుకుతూ సమయాన్ని నీకు కావలసినంత రీతిలో వాడుకుంటూ నీవు పరుగులెత్తవి లోకములో. దేవుడు ఆ పరుగును ఆపాడు, ఆ సమయాన్ని ఆపాడు. కాబట్టి సౌలుగా ఉన్నటువంటి ఆ పౌలును కూడా దేవుడు అలాగే ఆపాడు. ఆపిన తర్వాత తెలిసింది, ఎంత వృధాగా నా సమయం అంతా కూడా గడుపుకున్నాను, ఈ సమయము ద్వారా ఎంతమందికి నష్టం కలిగించాను, ఎంతమందికి ఇబ్బంది కలిగించాను, ఎంతమందిని దుఃఖపెట్టాను, ఎంతమందిని చెరిపాను, ఎంతమందిని చంపించాను, ఎంతమందిని జైల్లో వేయించాను అని ఎప్పుడు తెలుసుకున్నాడు? దేవుడు సమయమును ఆపిన తర్వాత. అజ్ఞానముతో పరిగెడుతున్నటువంటి ఆ సౌలును ఆపిన తర్వాత, ఆ విలువైన సమయం ఏంటో గుర్తుపట్టిన తర్వాత, దేవుని బిడ్డలారా, అప్పుడు జ్ఞాన నేత్రాలు తెరవబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. అంతవరకు లోకమును చూసినటువంటి వ్యక్తి జ్ఞాన నేత్రములు తెరవబడిన తర్వాత సమయం యొక్క విలువ తెలిసింది, దేవుని యొక్క గొప్పతనం తెలిసింది, దేవుని యొక్క గొప్పతనం తెలిసింది, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఇక లోకములో ఉన్నవన్నీ కూడా దేనితో సమానముగా ఎంచుకున్నాడట? పెంటగా, చెత్తగా ఎంచుకున్నాడు. ఇక నేను నా సమయాన్ని వృధా చేసుకోను, నా ప్రభు కొరకే నేను నా సమయాన్ని అప్పగించుకుంటానని అప్పగించుకున్న రోజున మొదలుకొని, ఆ క్షణము మొదలుకొని దేవుని నుండి ఒక్క గడియ కూడా దూరం కావడం ఆయనకి ఇష్టం లేదు. అది సంతుష్టి సహితమైన దైవ భక్తి, సంతృప్తినిచ్చే దైవ భక్తి అపోస్తలుడైన పౌలు గారు సంపూర్ణంగా పొందుకున్నాడు, సంపూర్ణంగా అనుభవించాడు. ఈ రోజున మనం ఎందుకు అనిపించలేకపోతున్నాం? ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? మన పరుగు ఆపకపోతే, దేవుడిచ్చిన సమయాన్ని మనం గుర్తుపట్టకపోతే, ఇంకెప్పటికీ కూడా గుడ్డితనముతో కూడిన అజ్ఞానమే మనకు మిగిలిపోతుంది. కాబట్టి అటువంటి అజ్ఞానము నుండి ఇక మీదటనైనా విడిపింపబడి జ్ఞానవంతులు కావాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి సెలవిస్తున్నాడు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 19-20 వచనాల్లో మనము చదువుకుంటే, దేవుని బిడ్డలారా, అక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. 6వ అధ్యాయము 19-20 వచనాలు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనడి, అచ్చట చిమ్మటి అయినను తుప్పు అయినను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. చాలు. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్పుతుంది, భూమి మీద మీ కొరకు, అంటే
దాన్ని ఎలాగా మనము చూడాలి, కన్వర్ట్ చేసుకోవాలి? నా కొరకు. అంతేనా? భూమి మీద నా కొరకు ధనము కూర్చుకొనను. నా కొరకు. నా కొరకు వద్దులేండి, ఇక బతికింది చాలు, వయసు అయిపోతుంది, నా పిల్లల కొరకు కావాలంటారా? అలాగంటే ఇలాగంటారు, మనకు తెలియలేదేంటి? ఇక నాకు కావాల్సిందంతా ఏంటి? ఇక నేను ఎవరి కొరకు బ్రతకాలి, ఇంకెవరి కొరకు చేసి పెట్టాలి? ఇక నా పిల్లల కొరకే కదా, నా మనవాళ్ళ కొరకు, మనవరాళ్ళ కొరకే కదా అంటుంటాం కదా. దేని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, మీ మీద మీ కొరకు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు. అక్కడ ఏముంటుందట? భూమి మీద ఏముంది? అది పరలోకంలో లేదు. భూమి మీద ఏమి లేదు. ఏముంది? చిమ్మెట ఉంది. అది పరలోకంలో ఉందా? అక్కడ సిమ్మెట అవసరం లేదు, తారు అవసరం లేదు. ఏముంటుంది అక్కడ? బంగారు వీధులు. బంగారు వీధులలో బహు సుందరమైనదట, రత్నాల కాంతులతో దగదగ మెరియునట, పరిశుద్ధ నగరములో అందము ఉండునట, అందాల ఊరిలో కలిపనట, దేవుని మహిమాయే ఆమేన్ పాడాలి. వెలుగును చిందునట, పవిత్రాధికారియే చూడాలని లేదా ఆ దేవుని పట్టణము, పాడాలని లేదా దేవదూతల గీతము, నడవాలని లేదా బంగారు వీధులలో, కొలవాలని లేదా ఆ యేసుని పాదాలు, కన్నులు చూడనిది, ఏ భాషకు అందనిది, వివరించగలేనిది ఆ దేవుని రాజ్యము, కన్నులు చూడనిది, ఆమేన్, ఏ భాషకు అందనిది, వివరించగలేనిది ఆ దేవుని రాజ్యము. ఆమేన్, హల్లెలూయా. ఒక సేవకుడు మంచి సేవ చేస్తున్నాడు, మంచి బోధ చేస్తున్నాడు. అయితే వాళ్ళ భార్య అందట, ఇదిగో నీవు మంచి బోధలు చేస్తున్నావు, అలంకారాల గురించి మాట్లాడుతావు, అన్నీ బాగానే ఉన్నాయి, కనీసం నీ దగ్గరికి నేను సంసారానికి వచ్చిన తర్వాత, కాపురం చేయటానికి వచ్చింది, కనీసం నీవు నాకు చిన్న ముక్కు పుడక అన్నా చేయించలేదు అని ఆ భార్య అందట. అయితే ఆయన అన్నాడంట, ఓసి పిచ్చి మొహమా, నీవు చిన్న బంగారం ముక్కు పడక కొరకు నువ్వు ఆశపడుతున్నావు, నిన్ను బంగారు వీధుల్లో నడిపించాలని నేను ఆశ కలిగి ఉన్నాను అని అన్నాడట. హల్లెలూయా. అంటే మనుషుల ఆలోచనలు ఎక్కడుంటుంది? సంకుచితం, చిన్న చిన్న వాటి కొరకు. కానీ ఆ సేవకుడు తన భార్యను ఎక్కడ నడిపించాలనుకుంటున్నాడు? బంగారు వీధుల్లో. బంగారు వీధుల్లో నడిపించే మాటలు ఆయన బోధిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేని బిడ్డలారా, మనము చిన్న చిన్న వాటి కొరకు కాదు, వస్తువుల కొరకు కాదు, డబ్బు కొరకు కాదు మనము ప్రయాసపడాల్సింది, మనము ఆయన రాజ్యములో బంగారు వీధుల్లో నడిచే విధంగా మనము సంతుష్టి సహితమైన దైవ భక్తి మనకు కావాలి. ఆ గొప్ప లాభ సాధకము ఏంటో తెలుసా? బంగారు వీధుల్లో నడవడమే.
దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. హోషేయ గ్రంథములో 14వ అధ్యాయము 14వ అధ్యాయము, దేవునికి మహిమ కలుగునుగాక. 9వ వచనం చదువుకుందాం. ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా దేవుని మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. చాలు. ఏం చెప్తుంది? తిరుగుబాటు చేయువారికి ఎలా ఉంటుందటది? తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లిపోతారు. కనుక తిరుగుబాటు తనము చేయకూడదు. వాక్యం చెప్తే జ్ఞానులు ఈ సంగతులు వివేచిస్తారు. ఎలా వివేచిస్తారు? బుద్ధిమంతులు వాటిని గ్రహిస్తారు. ఎలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు. సమయమును సద్వినియోగం చేసుకునేవారు అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండాలనుకునేవారు ఎలాగుంటారట? యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుంటారట. ఒకవేళ నువ్వు అనుసరించకుండా నడవకపోతే ఏం జరుగుద్ది? తిరుగుబాటుతనం వస్తుంది. పిల్లలందరూ ఎటు వెళ్ళిపోయారు? ఎక్కడ పడతారు? రండి, ముందుకు రండి. అక్కడ కూర్చుంటే చక్కగా ఆడుకోవచ్చా? రండిరా, ముందుకు రండి. అమ్మమ్మల్ని నాయనమ్మల దగ్గరికి వెళ్ళిపోయి నిద్రపోవడం. ఎరా నిద్రలేవు రాత్రి మీకు? కూర్చోడు అక్కడ. కదిలారంటే చూడండి. హల్లెలూయా. వస్తే ముందుకు పంపించండి, వస్తే జోకొట్టి నిద్రపించకండి. హల్లెలూయా. దేని బిడ్డలారా, వాక్యం చెప్తుంది జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాడిని గ్రహిస్తారు. ఏలైనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరిస్తారు, నడుచుకుంటారు. కానీ తిరుగుబాటు చేయవారి పరిస్థితి ఎలాగుంటుంది? వారు పడిపోతారు. తిరుగుబాటు చేయవారు పడిపోతారు. కనుక తిరుగుబాటుతనం అనేది మన జీవితంలోనికి రానివద్దు. దానియేలు గ్రంథంలో దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తూ ఉంటాడు. 12వ అధ్యాయము 10వ వచనములో అనేకులు తమను శుద్ధపరచుకొని ప్రకాశమానములను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని ఎవరు గ్రహిస్తారట? బుద్ధిమంతులు గ్రహిస్తారు. సమయమును ఖచ్చితంగా దేవుని కొరకు ఇచ్చువారు గ్రహిస్తారు. వారు బుద్ధిమంతులు. వారు తొట్టిల్లరు. విరోధమైన పోరాటాలు వారు పోరాడేవారు కాదు. వారు దేవునికి లోబడి జీవిస్తారు. వ్యతిరేకమైన పోరాటాలు వారి జీవితంలో ఉండవు. కనుక దేవుని బిడ్డలారా, మనము దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలంటే, ఎరిగి ఉండాలంటే, మనలను ఆటంకపరిచేది ఏంటో తెలుసా? ప్రభు కొరకు సమయం ఇవ్వకపోవడం, ప్రభు ఇచ్చిన సమయమును ఆయన సన్నిధిలో గడపకపోవటం. అందుకని దేవుని చిత్తం మనకు తెలియట్లేదు. ఆయన సన్నిధిలో నీవు సమయం తీసుకుని కూర్చుంటే ఆయన చిత్తం ఏంటో నీకు తెలియచేస్తాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను బలపరుస్తాడు. ఆయన చిత్తానికి విరోధంగా ఉన్న వాటివి అన్నిటిని కూడా తొలగిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక మీదట
మనము ఏం చేయాలి? దేవుని చిత్తం ఏంటో ఎరిగి ఉండాలంటే సమయాన్ని దేవునికి ఖచ్చితంగా నువ్వు ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వాలి. మనము డబ్బులను దశమ భాగంగా ఇస్తాం, కానీ సమయాన్ని కూడా దశమ భాగంగా దేవునికి ప్రతిరోజు ఇవ్వాలి. దేవుని సన్నిధిలో నీవు ఇంటిలో ఉన్నప్పుడు 1 గంట సేపు మోకరించి ప్రార్థన అది దశమ భాగం. అలాగే దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేయుటకు దేవుని మందిరములోనికి మనము ప్రవేశించాలి. ఇలాగూ దేవుడు తన చిత్తాన్ని బయలుపరుచుకున్నప్పుడు తప్పనిసరిగా మనము సమయం ఎంత విలువైనదో, ఎంత గొప్పదో, ఎంత బలమైనదో, ఇది మనల్ని ఎలాగ తయారు చేస్తుందో, ఎలా నిలబెడుతుందో 1 తిమోతి పత్రికల 6:6 ప్రకారంగా సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నదని మనము ఎరిగినట్లుగా, చదువుకున్నట్లుగా ఇది నీకు గొప్ప లాభాన్ని తీసుకొచ్చి పెడుతుంది, గొప్ప మేలును తీసుకొచ్చి పెడుతుంది, గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తుంది, గొప్ప సంపదనిస్తుంది, గొప్ప నడిపింపునిస్తుంది, దేవుని ఆత్మ కుమ్మరింపనిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇటు విధముగా దేవుడు మనల్ని అందరిని కూడా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉంచునుగాక. సంతుష్టి సహితమైన భక్తిలో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ఇక్కడ నీవు సంపాదించుకునే ఆత్మీయ ఆస్తి అది పరలోకములో నువ్వు చూస్తావు. ఈ లోకములో నువ్వు సంపాదించుకునే డబ్బులు అనే ఆస్తి అది చిమ్మెట కుట్టేస్తుంది. చిమ్మెటలో తినేసే గుణం ఉంటుంది. కనుక నీవు ఆత్మీకంగా సంపాదించుకున్నది ఎవ్వరూ ఎత్తుకుపోలేరు, ఏది తినివేయదు. అది పదిలంగా దేవుని సన్నిధిలో అది ముద్రించబడి ఉంటుంది. కాబట్టి నువ్వు దేని కొరకు సమయాన్ని ఖర్చు చేసుకుంటున్నావు అనేది నిన్ను నువ్వుగా పరిశీలన చేసుకొని నువ్వు దేవునికి ఇచ్చినట్లయితే ఆయన నిన్ను సంతృప్తికరంగా ఉంచుతాడు. ఎటువంటి లోటు లేకుండా, ఏ విధమైనటువంటి నీకు తక్కువ కాకుండా సమస్తము కూడా సమృద్ధితో ఆయన నింపి నడిపిస్తాడు. అటువంటి నడిపింపు దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. 1 నిమిషం మోకరించండి. ఒక్కసారి మోకరించండి. దేవుని సన్నిధిలో మనమేంటో ఒక్కసారి ప్రభు సన్నిధిలో రుజువు చేసుకుందాం. నిజంగా ప్రభు ఇచ్చిన సమయాన్ని ప్రభు కొరకు వాడుతున్నామా, లేక ఏదో ఒక సాకుతో, ఏదో ఒక మాటలు చెప్పేసి తప్పించుకునే మార్గాలు వెతుకుతున్నామా? దేవుడు అన్నీ చూస్తున్నాడు, అన్నీ పరిశీలిస్తున్నాడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ఆయనకు బహాటముగా సమస్తము తెలుసు. మరుగుపరచబడినది బయలుపరచబడకపోదని వాక్యము సెలవిస్తున్న ప్రకారముగా నీ భక్తి ఏంటో, నీ విశ్వాసం ఏంటో, నీ నడిపింపు ఏంటో, దేవునిలో ఎంత చక్కగా నడుస్తున్నావో, ఎంత క్రమముతో కలిసి మెలిసి ఉంటున్నావో, నువ్వు దేనిని సంపాదించుకోవడానికి పరుగులెడుతున్నావో దేవునికి సమస్తము తెలుసు. ఏది సంపాదించుకుంటే అది దేవుని సన్నిధిలో నువ్వు చూడగలుగుతావో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. ఈ లోకములో నువ్వు సంపాదించుకుంటే లోకములోనే విడిచిపెట్టాలి. వాక్యము ద్వారా ఆత్మీయంగా సంపాదించుకుంటే అది మనకంటే ముందుగా, మనతో పాటుగా ఆత్మీయంగా దేవుని రాజ్యానికి చేరుతాయి. కాబట్టి అదే స్థిరంగా నిలుస్తుంది. అక్కడ చిమ్మెట ఉండదు. అది పదిలంగా భద్రపరచబడుతుంది. ఆ భద్రపరచబడేది మన ఆస్తి, మన భక్తి ద్వారా సంపాదించుకునేది, జ్ఞానము ద్వారా సంపాదించుకునేది. ఎంతవరకు నువ్వు సంపాదించుకున్నావు, ఎంతవరకు నువ్వు కోల్పోయావు, మళ్ళీ మనము ఒక్కసారి గ్రహించుకుందాం. యేసయ్యా, ఇంతవరకు అనేక శ్రమలు సహిస్తూ భరిస్తూ నన్ను నేను
సమాధానపరుచుకుంటూ వెళ్ళిపోతున్నానే తప్ప నీ సన్నిధిలో నిన్ను పరిశీలించుకుని పరీక్షించుకుని, ప్రభువా ఎంతకాలం నా జీవితం ఇలాగుండాలి, నా పరిస్థితులు మారవా అని నువ్వు అడిగితే ప్రభు అంటాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా చిత్తాన్ని ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించావా? నా ఉద్దేశం ఏంటో, నా ప్రణాళిక ఏంటో తెలుసుకోవడానికి ఏనాడైనా కొంత సమయము ప్రత్యేకించుకొని నా సన్నిధిలో గడిపావా? ఒంటరిగా కూర్చున్నావా? ఒంటరిగా నా సన్నిధిలో గడిపిన దినాలు ఉన్నాయా? నేను నీతో మాట్లాడాలని, నిన్ను దర్శించాలని అనేక సార్లు తిరిగి వచ్చి వెళ్ళిపోయాను. ఇక మీదటైనా ధ్యానపూర్వకంగా నా సన్నిధిలో సమయాన్ని గడుపుతూ నా తట్టు తిరిగినట్లయితే గురుడ్డితనము నుండి విడిపించి, అజ్ఞానము నుండి విడిపించి, అవిధేయత నుండి విడిపించి, నీవు నా స్వరం వినేటట్టు, నా చిత్తము తెలుసుకునేటట్టు నిన్ను ఆత్మీయ జ్ఞానముతో నింపుతాను, ఆత్మ నేత్రములు తెరుస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు. పౌలు గారి సత్యమును ఎరిగి ఉన్నాడు కాబట్టి నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అంటున్నాడు. ప్రభు తెరిచిన మార్గములు నడుస్తున్నాడు, ప్రభు వాక్కును బట్టి నడుస్తున్నాడు, ప్రభు చిత్తాన్ని బట్టి నడుస్తూ ఉన్నాడు, ప్రభు నేర్పిన క్రమాన్ని బట్టి నడుస్తున్నాడు. మరి నీవు కూడా అలా నడవగలిగితే నీ పరిస్థితిని మార్చగలుగుతాడు, నీ స్థితిగతులను మార్చగలుగుతాడు. నిన్ను బలపరిచే దేవుడు ఆయన చిత్తమును నెరవేరుస్తాడు. యేసయ్యా, నీ బిడ్డలందరూ కూడా నీ చిత్తము కొరకు అయ్యా తీర్మానం తీసుకుంటున్నారు. నీ సన్నిధిలో గడిపేందుకు దర్శించు నాయన, బలపరచు నాయన, కృప చూపుతండి. బిడ్డలు చేస్తున్న ప్రార్థన, మా ప్రార్థన తండ్రి అంగీకరించి ప్రతిఫలం దయచేయి. యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.